హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ బాయ్ కాదు హాయ్ హలో హలో సరే ఓకే ఓకే సరే మళ్ళీ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్లయింగ్ కిస్ వెరీ గుడ్ హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరే లైఫ్ విత్ కిట్టు. సో ఈరోజు డే 1 వర్క్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. సో వ్లాగ్ షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే బెడ్రూమ్ షిఫ్ట్ చేస్తున్నానని నేను డీటెయిల్గా ఒక వీడియో ఆల్రెడీ షూట్ చేశాను. సో ఫస్ట్ అది రిలీజ్ చేసిన తర్వాత ఇది రిలీజ్ చేస్తాను కాబట్టి ఈరోజు బెడ్రూమ్ షిఫ్టింగ్లో మనకి బెడ్రూమ్ అనేది వచ్చేసరికి ఏసీ షిఫ్ట్ చేయాలి కదా. సో ఏసీ కోసం పర్సన్ అయితే వచ్చారు. ఫస్ట్ ఏసీ అనేది షిఫ్ట్ చేసేద్దాం అనుకుంటున్నాం. దాన్ని బట్టి ఈరోజు వర్క్ అయితే కొంచెం కదలడం అవుతుంది. వాటికి సండే ఇంకా ఒక 4-5 డేస్ ఉంది. ఆ టైంలో వస్తానని చెప్పారు. ఈ లోపల మేము ఏదైతే బెడ్రూమ్ షిఫ్టింగ్కి కావాల్సిన థింగ్స్ వర్క్ ఉంటుంది కదా అది లైనప్ చేసుకుంటున్నాము. సో ఏసీ అయితే ఇక్కడ ట్యూబ్లైట్ తీసేసి ఈ విండో పైన పెట్టిద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ పెట్టిస్తే ట్యూబ్లైట్స్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సో ఎయిదర్ ఇక్కడ చిన్న ట్యూబ్లైట్ ఉంది కదా ఇక్కడ ఒకటి అండ్ బెడ్ ఇక్కడ వస్తుంది కాబట్టి బెడ్ పైన బెడ్ ఏరియా అయితే ఫిక్స్. ఎందుకంటే రూమ్ డోర్ వచ్చిన వెంటనే మనకి బెడ్ ఇటు సైడ్ ఉంటే బాగుంటుంది కదా. సో యుక్తిక క్రిబ్ అండ్ బెడ్ అయితే ఫిక్స్. సో ఏసీ ఇక్కడ ఉంటుంది. లైటింగ్ అటు ఇటు పెడదామని అనుకుంటున్నాం. ఈ దాంట్లో ఇంకా ఏదైనా చేంజ్ వచ్చినా నేను అన్నీ షేర్ చేస్తాను. ఇప్పుడు ఏసీ చేంజ్ చేయడానికి మనీ మనమే ఇస్తున్నాము. ఓకే కదా. ఏదో వెళ్ళిపోయారా? ఏసీ మార్పించడానికి మనీ మందే అండ్ లైట్స్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి సో అవి పాయింట్స్ మార్చుకోవడానికి దానికి పడ్డే ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఎలక్ట్రిక్ వైర్స్ అవన్నీ మన ఛార్జెస్ అనమాట. సో అది ఇప్పుడు ప్రజెంట్ అయితే అరౌండ్ 1 అవుతుంది. 1 అవుతుంది. లంచ్ చేద్దాము. సో యుక్తిక ఫుడ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఈ మధ్య కొత్తగా ఇది ఒకటి స్టార్ట్ చేసింది. శుభ్రంగా కొడుతుంది, తోసేస్తుంది. మా ఇల్లు చూడండి ఎలా చేసిందో. ఎక్కడికి వెళ్తున్నావు? నో బాయ్ బాయ్ లేదు. నువ్వు అతి తెలివి చూపించుకు. దానికి బయటకు వెళ్ళాలని ఉందనుకో అదంతా అదే డోర్ నాక్ చేసేసి డోర్ దగ్గరికి వెళ్ళిపోద్ది. బ్రష్ చేసేసి స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయావు. మళ్ళీ ఇప్పుడు బ్రష్ ఎందుకు? అబ్బా ఎవరు చేస్తారు అలాగా? చెప్పు ఇంకా. ఎవరు చేస్తారు? ఈ రోజు నుంచి ఇంకా ఇంటి పని కొంచెం స్టార్ట్ అవ్వబోతుంది. నాకైతే అదే టెన్షన్. ఒక పక్క కిట్టు ఇల్లు అండ్ యూట్యూబ్ వీడియోస్ కూడా స్టాప్ చేయకూడదు అనుకోవడం ఒక పెద్ద డెసిషన్ అనే చెప్పాలి. ఇలాంటివి ఏదైనా జరుగుతున్నప్పుడు నేను ఓవర్ స్ట్రెస్ అవ్వకుండా కొంచెం చిన్న గ్యాప్ అనేది తీసుకుంటాను. ఈసారి అలా చేయకూడదు.
వీడియోస్ వెళ్తూనే ఉండాలి అన్నది నేను తీసుకున్న ఒక కఠినమైన నిర్ణయము. ఎలా అంటే లిటరలీ ఎప్పుడు చేపించాము ఇంటి పని అనేది ఎవరికి అర్థం అవ్వకూడదు. దీనివల్ల ఏంటంటే నాకు చాలా భయమేసేసింది. ముందు చేయడం చేస్తాను కానీ మైండ్లో మాత్రం నాకు చాలా భయం ఉంటుంది. ఇంక్లూడింగ్ చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా. లిటరలీ ఎలా అంటే ఓవర్ థింకర్ టైప్. అలానే చేయడం మానేను, అన్నీ సమకూర్చుకొని చేసేసుకుంటాను కానీ ముందు మాత్రం మైండ్లో ఒక నెగటివ్ వాయిస్ ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది, నువ్వు చేయలేవని. అదేంటో నాకు అర్థం అవ్వదు. మీకు అలాగే అవుతుందో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్కి అసలు స్కోప్ లేదు. హాలిడే కానీ టైమింగ్ అడ్జస్ట్మెంట్స్ కూడా అస్సలు ఏం లేదు. ఒక 1 అవర్ లేట్గా వెళ్ళడం కానీ, ఇంట్లో వర్కర్ వచ్చినప్పుడు సో ఏదైనా చూసుకోవడం కానీ దగ్గరుండి అలా ఏం లేదనమాట. సో మొత్తం అంతా నేనే చూసుకోవాలి. నాకు అదే భయము. పని చేయడం ఏదైనా పర్లేదు కానీ చేయించుకోవడం అంటే దానికి ఒక స్కిల్ ఉండాలి. మన దగ్గర అలాంటిది ఏం లేదు. నా దగ్గర చాలా లక్షణాలు ఉన్నాయి ఇలాంటివి, సంథింగ్ లైక్ ఇంట్రోవర్ట్ లాగా. చికెన్ మటన్ ఉంటాయి. అబ్బా ఇది సూపర్. ఇది సూపర్. చాలేరా ఎవరే మండిపోతుంది దానికి. అయిపోయి చాలు. స్టాప్. 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 నేను పెడతా. చాలు. నాకు కొత్త పర్సన్తో మాట్లాడాలన్న భయము. వాళ్ళు ఏమనుకుంటారు మనం ఏదైనా చెప్తే అని, ఇలా రకరకాల థింగ్స్ అనేవి నాలో ఉన్నాయి. చాలామందికి వీడియోస్లో చూసి అలా అనిపించకపోవచ్చు, బట్ ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్. సో ఇక్కడైతే ఆ రోజు మటన్ కర్రీ ప్రిపేర్ చేశాను. కర్రీ అనే కన్నా పులుసు లాగా చేశాను. కొన్నాళ్ళు సాహసం చేస్తే వాళ్ళు వీలవుతారని అంటారు కదా, సేమ్ నా పరిస్థితి అలాగే అయిపోయింది. మహారాష్ట్రలో ఏంటంటే కర్రీ లాగా ఎప్పుడూ ప్రిపేర్ చేయరు. మన దగ్గర కొంచెం దగ్గరగా చేస్తారు కదా, అలాంటి కాన్సెప్టే ఉండదు. వెజ్ కర్రీ నుంచి నాన్ వెజ్ దాకా అన్ని పులుసు లాగా చేస్తారు. సో చపాతీలు చాలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఆ కర్రీ దాని మీద పోసుకొని ఇలా పిసుక్కొని తింటారనమాట. కరెక్ట్గా చెప్పాలంటే స్టార్టింగ్లో ఆ కర్రీ అలాగా పలసగా చూసి నేను చిర్రెక్కిపోయేదాన్ని. చాలా చిరాకు వచ్చేసేది. ఏంటి నాన్ వెజ్లో ఏంట్రా బాబు ఎవడైనా నిన్ను నీళ్ళేస్తారా అని. బట్ ప్రజెంట్ అయితే నాకు అలాగే నచ్చుతుంది. కొంచెం మరీ వాళ్ళంత కాకపోయినా లిటిల్ పులుసు లాగే చేసుకొని తినడం అలవాటు చేసుకున్నాను. ఎందుకో నచ్చుతుంది కూడా. పిల్లలు ఎందుకు మనం తిన్నప్పుడే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు తినడానికి. యుక్తికాకి మా ప్లేట్లో ఎంత స్పైసీ కర్రీ అయినా సరే దానికి ఇష్టంగా అడిగి మరీ తింటుంది. వాళ్ళకి విడిగా మళ్ళీ అదే అన్నంలో కొంచెం కూర కానీ అది ఏదైనా వేసి కలిపి పెడతామని అంటే ఒప్పుకోరు. పొరపాటున దాంట్లో చిన్న కారం ఎక్కువైనా సరే మనం ఏదో ఎంతో కారం వేసేసి స్పైసీగా చేసేసినట్టు ఫీలింగ్ ఇచ్చేస్తారు. ఈ రోజు చెప్పాను కదా, ఏసీ మార్పించడానికైతే 2 పర్సన్స్ వచ్చారు. యూజువల్లీ ఇది మనము ఏసీ మార్పించాలంటే హోల్ కానీ ఏదైనా సరే ఫిట్టింగ్ కానీ మనం కాస్ట్ పెట్టుకోవాలి. కానీ ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళని పిలిపించారు. సో అందుకని మనకి ఎక్కువగా కాస్ట్ పడలేదు. లేకపోతే ఇలాగ ఏసీ పాయింట్ మార్పించాలంటే అట్లీస్ట్ 10,000 దాకా అవుతుంది. సో అలా చిన్నగా జుగాడ్ చేయడం వల్ల మనకి అంతగా ఏం అనిపించలేదు. లేకపోతే మోస్ట్ ఆఫ్ ద కాస్ట్ మనకి దీనికే పడును. మాది చూసుంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పినట్టు పాత బిల్డింగ్, గోడలు అనేవి చాలా దిట్టంగా బండగా ఉంటాయి. సో మేకు మనం త్వరగా కొట్టాలన్నా దిగదనమాట. ఆ వర్కర్స్ పాపం ఎంత కష్టపడ్డారంటే ఆల్మోస్ట్ వాళ్ళు అరౌండ్ 1కో 12:30కో అలా వచ్చారు. లిటరల్లీ ఈవినింగ్ అరౌండ్ 6:30కి వెళ్ళారనమాట. జస్ట్ హోల్ పెట్టి
ఆ ఏసీ ఫిట్ చేయడానికి అండ్ బ్యాక్ సైడ్ మనకి మిషన్ ఉంటుంది కదా అది కూడా పెట్టడానికి. ముందు మేకలే దిగట్లేదు పాపం, ఎన్ని బిట్లు మార్చారో, ఎన్నిసార్లు వాళ్ళ ప్లేస్కి వెళ్ళి మార్చి మిషనరీ తీసుకురావడం ఇదంతా చేశారు పాపం. లాస్ట్కి సెట్ అయ్యింది అనుకోండి. వర్కర్స్కి టీ పెట్టడానికి మనం టీ పెట్టాలి కదా, అప్పుడే నేను కొంచెం టీ తాగేశాను. ఎందుకంటే నాకు ఎంత హెడ్ఏక్ వచ్చిందో ఆ డ్రిల్ సౌండ్స్కి. ఈవెన్ యుక్తిక కూడా మధ్య మధ్యలో భయపడ్డమే కానీ ఏంటో అసలు ఆ రోజు మామూలుగా హెడ్ఏక్ రాలేదు నాకు. ఇదంతా సరిపోక నేను ఆ రోజు హోమ్ డెకార్ సిరీస్ అన్ని నాకు కావాల్సినవన్నీ హ్యాండ్ మేడ్స్తో చేస్తానని చెప్పేసాను కదా. సో చెప్పేశాను, షూట్ చేయాలి, 1 by 1 ప్రిపేర్ చేయాలి. ఇంకా నాకు స్కోప్ లేదు, ఎందుకంటే ఆ గదిలోనే వర్క్ అవుతుంది. వెళ్ళడం, మెటీరియల్ ఏదైనా కావాలంటే తెచ్చుకోవడం, మళ్ళీ ఇక్కడ కూర్చొని షూట్ చేసుకోవడము, ఇదే జరిగింది ఆ రోజు. నాకైతే నా స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఇలాగే చేసేదాన్ని. నేను డిఐవై షూట్ హాల్లో చేసేదాన్ని. మెటీరియల్స్ అన్నీ ఈ రూమ్లో ఉండేవి. సో అప్ అండ్ డౌన్ ఎన్నిసార్లు లెగసి కూర్చొని చేసేదాన్నో. లిటరల్లీ అలవాటు పోయింది నాకు. ఆ రోజు అదే అనిపించింది. ఆ రోజు కష్టం ఎందుకో నాకు తెలియదు, యూట్యూబ్ గుర్తించినట్టుంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి 7 lakhs వ్యూస్ దాకా వచ్చాయి అండ్ లైక్స్ కూడా చాలా బాగా వచ్చాయి. పోన్లే, ఏదోలాగా కొంచెం అయినా కష్టానికి ఫలితం వచ్చింది అనిపించింది. అండ్ చాలామందికి ఈ ఆర్గనైజర్ నచ్చింది కూడా. ఎంతోమందికి మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. చూసినంత ఈజీ కాదు, అలా అని అంత కష్టం కూడా కాదు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. ఏదైనా సరే మనకు కొంచెం టైం ఇచ్చామనుకోండి అన్నీ మనము చేయగలము, లేకపోతే అసలు ఏది ముందుకెళ్ళదు. చూసారు కదా, చీకటి అయిపోయింది, అరౌండ్ 6:30 అలా అయిపోయింది. ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత ఎంత పని ఉందంటే అంత పని ఉంది. తీసిన మెటీరియల్స్ అన్నీ పెట్టాలి. అండ్ దాంతోపాటు మా హస్బెండ్ ఏం చేశారంటే పూర్తిగా అసలు అక్కడ ఉన్న వాటి మీద కొంచెం ఏదో బెడ్షీట్ కానీ ఏదైనా మనం కప్పేసామనుకోండి డస్టీ అవ్వదు. దేవుడి మందిరం మీద జస్ట్ అలా ఒక దుప్పటేసేసి వదిలేశారు. నా టేబుల్ కానీ ఈవెన్ ఇక్కడ పక్కన చిన్న ప్లాస్టిక్ ర్యాక్ ఉంది, దాని మీద కానీ ఏమీ వేయలేదు. సో డస్ట్ అంతా నా మెటీరియల్స్ మీద పడిపోవడం, టేబుల్ మీద పడిపోయింది. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం మొత్తం పైన అంతా క్లీన్ చేసుకొని ఇల్లంతా క్లీన్ చేశాను. తడిగుడ్లు కూడా పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే చిన్నపిల్లతో ఉంటున్నాం కదా. డ్రిల్ చేశారు కాబట్టి ఫైన్ డస్ట్ ఉంది. ఇంకా పిల్లతో ఉన్నాము ఎందుకు వచ్చిందిలే అని, మేమై ఉంటే కొంచెం ఏదో అడ్జస్ట్ అయిపోయేవాళ్ళము. కానీ ఆ రోజు మాత్రం ఎంత టైం అయినా క్లీన్ చేసేసుకున్నాము. అండ్ దాంతోపాటు ఈవినింగ్ నేను వాకింగ్ కూడా వెళ్ళాను మిస్ చేయకుండా. మార్నింగ్ నుంచి వ్లాగ్ చేస్తున్నాను కదా, ఫోన్ ఛార్జ్ లేదు. సో ఛార్జింగ్ పెట్టేసి ఇంకా వాకింగ్కి వెళ్ళైతే వచ్చాను. అందుకే ఆ బట్టలతో ఉన్నా. ఇది నెక్స్ట్ డే అనమాట. సో ఇక్కడైతే కొంచెం లేట్గానే లెగిసాను. దాంతోపాటు అప్పటికప్పుడు మా హస్బెండ్ ఏమంటారు లైటింగ్ ఫిట్టింగ్ చేయడానికి మనుషులు వస్తున్నారని చెప్పారు. సో ఇంకా నేను స్నానం చేయలేదు, ఏం చేయలేదు. అండ్ కుకింగ్ వచ్చేసరికి సింపుల్గా చేసా, అది కూడా వెరీ క్విక్ రెసిపీ. ఇదేంటంటే సూజీ కిచిడి అనమాట, ఇక్కడ చేస్తారు. సో అలాగే చేసేసా. ఉప్మా లాగే ఉంటుంది, కాకపోతే కిచిడి పప్పు ఉంటుంది అనమాట. సో ఈజీగా వెరీ సూదింగ్గా ఉంటుంది. ఇంకా అదైతే చేసేసి తిన్నాము. లైట్స్ విషయానికి వచ్చేసరికి మనము వాట్స్ ఉంటాయి కదా డిఫరెన్స్, అది ఎక్కువ వాట్స్లో నేను పర్సనల్లీ మేము కాస్ట్ పెట్టుకొని కొనుక్కొని ఈ ఫిట్టింగ్ అనేది చేయించుకున్నాము. ఫిట్టింగ్ ఇన్ ద సెన్స్ కాంట్రాక్ట్ వాళ్ళే చేశారు, కానీ విత్ రెస్పెక్ట్ టు బల్బ్స్ మనమే కొనుక్కున్నాము. నాకు తెలిసి ఒక బల్బు అరౌండ్ 200-250 ఆ కాస్ట్లో పడింది. ఇంకా దాందే మొత్తం అంతా నీట్గా చేయించుకుంటున్నాము. ఇలాగా ఇంటి పని కానీ ఏదైనా ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు మాత్రం హస్బెండ్ అండ్ వైఫ్ కూడా బోల్డ్ చికాకులు అండ్ గొడవలు అవుతాయి కదా. మాకు అలాగే నిన్న అది క్లీన్ చేసినప్పుడు మాత్రం బీపీ వచ్చేసింది నాకైతే. కరెక్ట్గా చెప్పాలంటే అంత ప్రతి థింగ్ అనేది క్లీన్ చేయడం, అండ్ పోనీ ఏదైనా క్లీన్ చేసి వదిలేస్తామా, కాదు మళ్ళీ డీప్ క్లీనింగ్ తర్వాత పెయింటింగ్స్ ఇవన్నీ అయిన తర్వాత చేయాలి. అనవసరంగా ఇప్పుడు పని వచ్చిందని చెప్పేసి కాసేపు కసుబుసులాడేసి కామప్ అయిపోయాం. లైటింగ్ నేను కావాలని ఎక్కువగా కొంచెం వాట్స్ ఉండేటట్టే చూసుకొని ఇన్వెస్ట్ చేసుకున్నాము మనీ, ఎందుకంటే మనకి యూట్యూబ్ వీడియోస్
కరెక్ట్గా రావాలి అని అంటే కొంచెం కాకపోయినా కొంచెం లైటింగ్ అండ్ అపియరెన్స్ మీద ఉండాలి. ఇప్పుడు నార్మల్ 10,000 15,000 రూపీస్ మొబైల్ పెట్టుకున్నా మనకి ఒక చిన్న లైట్ యాడ్ చేసేసామనుకోండి క్లారిటీ బాగానే వస్తుంది. కాకపోతే లైటింగ్ ఇంపార్టెంట్. సో ఇప్పుడైతే ప్రజెంట్ లైట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఇలా ఉంది. 2 డేస్ అలా బిజీ డే ఇన్ మై లైఫ్ అయితే అయ్యింది. ఇంకా నేను నెక్స్ట్ అప్డేట్లో పెయింటింగ్ సెలెక్షన్, పెయింటింగ్ అండ్ ఇంకా ఏం వర్క్స్ చేపించాము ఏంటి అనేది షేర్ చేస్తాను. ఈవెన్ హౌస్ ఎలా రీసెర్చ్ చేసుకున్నానో కూడా అంతే. మరి ఫాలో